ప్రభువా, ఎంతో మంది ఉన్నప్పటికైనా నైనా వాళ్ళందరి హృదయాంతరంగమును ఎరిగిన నువ్వు మా అంతరంగములో ప్రభువా ఏమేమి మేము కలిగి ఉన్నామో సమస్తాన్ని ఎరిగిన దేవుడవయ్యా, సమస్తాన్ని ఎరిగిన దేవుడవు. ఒక్కొక్కరిని కనికరించి కృప చూపించి మారు మనసు లేని వారికి మారు మనసు, పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణతో నింపమని అడుగుతున్నాను తండ్రి. కనికరించు, కనికరించు ప్రభువా, కనికరించు. నువ్వు కనికరించకపోతే మాకు ఎవరు కనికరిస్తారయ్యా? మమ్మల్ని ఎవరు కనికరించరు. ప్రేమ చూపుతున్నామంటారే కానీ అది తాత్కాలమేనయ్యా. ఆ ప్రేమ స్థిరమైన ప్రేమనిచ్చేవాడు నీవయ్యా, నీవే. స్థిరమైన ప్రేమ పూర్తివి నీవయ్యా. మా కొరకు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరము మధ్యలో ఉండి మమ్మల్ని బ్రతికించడానికి మా పాపముల నిమిత్తము కొరకు శిలువ వేయబడ్డావయ్యా, శిలువ వేయబడ్డావు ప్రభువా. మరణంటే రక్తము చిందించావయ్యా, రక్తము చిందించావు. అవును ప్రభువా, అవును తండ్రి, రక్తము చిందించావు అయ్యా. నైనా శిలువ మీద చేతులలో మేకులు కొడుతుంటే, పాదాలలో మేకులు కొడుతుంటే అయ్యా రక్తము ఉండబడ్డావయ్యా. ఈ పాదాలు చెందిన ప్రార్థన చేస్తున్నానయ్యా, ప్రార్థన చేస్తున్నాను. కనికరించి క్షమాపణ లేని వారికి పాప క్షమాపణ ప్రభువా నువ్వు దయచేయమని అడుగుతున్నాను కన్న తండ్రి. అవును ప్రభువా, లోకము మమ్మల్ని ప్రేమించలేదయ్యా. లోకము మమ్మల్ని నిన్ను ద్వేషించినట్టుగానే మమ్మల్ని లోకము ద్వేషిస్తా ఉందయ్యా.